హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో అమలుబోతున్న పథకాలకు సంబంధించి డేట్స్ అయితే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల నుంచి అమలులోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మనకు ప్రతి నెలలో కూడా మొదటిగా అమలు చేసే పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ మనకు పంపిణీ అయితే జరిగిపోయింది. గతంలో మనకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తారీఖు 2వ తారీఖు మాత్రమే పెన్షన్లు అనేది 100% పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అనేది అందజేస్తూ వస్తున్నారు. అయితే ఈ సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేసిన సంగతి తెలిసిందే. అలాగే మనకు అమలు చేసే మరో పథకం చూసుకున్నట్లయితే ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇంటింటికి రేషన్ పంపిణీకి సంబంధించి పంపిణీ అయితే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. గతంలో మనకు MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే చేసేవారు. అయితే ఈ MDU వాహనాల ద్వారా ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి MDU వాహనాల ద్వారా కాకుండా మనకు ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ స్టోర్ల ద్వారా అయితే రేషన్ పంపిణీ చేసేందుకు కసరత్తులు అయితే ప్రారంభించారు. దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2771 రేషన్ షాపులను రెడీ చేయబోతున్నారండి. దాదాపుగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో 4000 రేషన్ షాపులు ఓపెన్ చేసి రేషన్ పంపిణీ అనేది షాపుల ద్వారానే చేయడం జరిగింది. మిగిలిన రేషన్ షాపుల్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే 1000 కుటుంబాలకు ఒక రేషన్ షాప్ అనేది ఇవ్వడం జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మనకు ఈ నెలలో బియ్యంతో పాటుగా చక్కెర, గోధుమ పిండి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో అయితే రాగులను కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల నుంచి కందిపప్పు కూడా పంపిణీ చేస్తారని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేయడం జరిగింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు ఉన్నటువంటి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు. సో రేషన్ కార్డుకి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కొత్తగా వివాహమైనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేశారండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగానే వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలని కొత్తగా వివాహమైన వారికి ఈ సెప్టెంబర్ నెలలో అప్లికేషన్స్ అనేది విడుదల చేస్తారని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఇంకా రేషన్ కార్డులు కొత్తగా వివాహమైన వాళ్ళు కాకుండా తక్కిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మనకి సెప్టెంబర్ నెల నుంచే రేషన్ కార్డులు అనేది అప్లికేషన్ ప్రాసెస్ తీసుకురాబోతున్నారు. అప్లై చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. అలాగే మనకు సెప్టెంబర్ నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం. ఈ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క డెవలప్మెంట్ కోసం ప్రతి నెల వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాము అని చెప్పారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ యొక్క పథకం వర్తింపజేసేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులని చెప్పారు. సో ఈ నెలాఖరులో ఈ పథకానికి అప్లై చేసుకునేదానికి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు, అప్లికేషన్ ప్రాసెస్ అయితే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. సో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని కేటగిరీల వారికి అయితే అప్లికేషన్ ప్రాసెస్ విడుదల చేయడానికి అప్లికేషన్ సిద్ధం చేస్తున్నారండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
మన యొక్క స్పీకర్ అన్నయ్య పాత్రుడు గారైతే మనకు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అనర్హత ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో ఆ పెన్షన్లన్నిటినీ వెంటనే తొలగించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో మనకు అక్టోబర్ 2వ తారీఖు నుంచి పెన్షన్లు తీసుకోవాలి అంటే కనుక ఈ సెప్టెంబర్ నెలలోనే అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మనం మరో పథకం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సైకిళ్ళు అలాగే సబ్సిడీతో రుణాలైతే ఇవ్వడానికి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే మీరు ₹1,00,000 బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లయితే కనుక మీకు 50% అయితే సబ్సిడీ ఇస్తారు. అంటే ₹50,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగిలినది మనమే కట్టుకోవాలి. అలాగే 2 లక్షలు కానివ్వండి 3 లక్షలు కానివ్వండి మీరు తీసుకున్న రుణాన్ని బట్టి 50% అనేది సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అవకాశం అయితే కల్పించారండి. అలాగే డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు సంబంధించి రాయితీపై ఎలక్ట్రికల్ సైకిల్ అయితే ఇవ్వాలన్న ఆలోచనలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో అయితే సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం వచ్చింది. సో మనకు డ్వాక్రా మహిళలకు విద్యార్థులకు ఈ సైకిళ్ళు అయితే అందిస్తారండి. వీరికి రాయితీతో ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు ఈ యొక్క సైకిళ్ళు అందించాలనే ఉద్దేశంతో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం. గతంలో మనకు అమ్మ ఒడి పథకం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. గతంలో అయితే ఒక విద్యార్థికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి ₹15,000 జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ₹15,000 చొప్పున విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి రీసెంట్గా మనకు మన యొక్క విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. ఈ పథకానికి కావాల్సిన విధి విధానాలు త్వరలోనే విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. సో ఈ పథకాన్ని మనకు అక్టోబర్ నెలలో విడుదల చేస్తారేమో అని కొంచెం అయితే చెబుతున్నారు అధికార వర్గాలు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఎప్పుడు కల్పిస్తారు. ఆగస్టు 15వ తారీఖున విడుదల చేయాల్సిన పథకం అన్నారు, కానీ విడుదల చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళల కోసం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మనకైతే ఈ సెప్టెంబర్ నెలాఖరు నుంచే ఈ పథకాన్ని అమలు చేసేదానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.